డియర్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఒక పర్టికులర్ సబ్జెక్ట్ గురించి మాట్లాడదాం. నాకు ఇద్దరు ముగ్గురు టెలిఫోన్ చేసి, ఈ మధ్యకాలంలో మీరు కూడా వినే ఉంటారు న్యూస్ పేపర్లో, నిలబడున్న కారు ఇతను ఇంజిన్ ఆన్ చేసి ఏసీ ఆన్ చేసుకొని పడుకొని ఉన్నాడు. డ్రైవర్ కూడా అందులో కారు ఫైర్ కావడం వల్ల చనిపోవడం జరిగింది. దాని గురించి మీరు కొంచెం వీడియో చేయమని మొన్న అడగడం వల్ల ఈరోజు చేస్తున్నాను. ఈ వీడియో మీకు కంటెంట్ నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మిగతా మీ ఫ్రెండ్స్కి కూడా రికమెండ్ చేయండి. మీరు చేసే సబ్స్క్రిప్షన్ వల్లనే మాకు కూడా కొంచెం ఎంకరేజ్మెంట్ ఉంటుంది, కొత్త కొత్త వీడియోలు కూడా చేయడానికి మాకు సహకరించినట్టు ఉంటుంది. ఇప్పుడు విషయానికి వస్తే, ఆ కారులో నిలబడున్న కారు ఇతను ఇంజిన్ ఆన్ చేసి ఏసీ ఆన్ చేసుకొని పడుకొని ఉన్నాడు. పడుకున్నాక ఇది ఎంత టైం అయిందో తెలియదు, కానీ కారు ఫైర్ అయ్యి మొత్తం తగలబడ్డది. అతను కూడా పాపం అందులో చనిపోవడం జరిగింది. అయితే ఇది ఎలా జరిగింది ఏంటి అన్నప్పుడు మనం డీప్గా విశ్లేషిస్తే, ఇందులో ఎప్పుడైనా సరే కారు కానీ బస్సు కానీ లారీ కానీ పర్ఫెక్ట్గా రన్ కావాలంటే కొన్ని సిస్టమ్స్ ఇంజిన్లో పర్ఫెక్ట్గా ఉండాలి. అందులో ఎక్కువ డీప్గా నేను టెక్నికల్ పోను, కానీ బ్రీఫ్గా చెప్తున్నాను. ఇందులో ఇంజిన్ వైజ్ చూసుకుంటే ఇంజిన్ లూబ్రికేషన్ సిస్టమ్, కూలింగ్ సిస్టమ్, ఛార్జింగ్ సిస్టమ్, ఇటువంటివన్నీ ఉంటాయి. ఇందులో ఈ కూలింగ్ సిస్టమ్ గురించి ఈ రోజున మాట్లాడుకుందాం. ఎందుకంటే ఈ కూలింగ్ సిస్టంలో ఉండే ప్రాబ్లం వల్లనే ఓవర్ హీటింగ్ అయ్యి ఈ కారు ఫైర్ అయింది. అందుకోసం మనం కూలింగ్ సిస్టమ్ గురించి చెప్తున్నాం. ఇందులో నిలబడి కారు ఇంజిన్ రన్ చేసి ఏసీ వేయటం వల్ల మామూలుగా కాకుండా ఏసీ కూడా వేసింది కాబట్టి ఎక్కువ లోడ్ పడుతుంది ఇంజిన్ మీద. అయితే ఈ కూలింగ్ సిస్టమ్ ఎప్పుడైనా సరే 80 degrees నుంచి 100 degrees మధ్యలో టెంపరేచర్లో ఉండాలి. అలా ఉన్నప్పుడే ఇంజిన్ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇస్తుంది. అందుకోసమే మనం కార్ స్టార్ట్ చేసినప్పుడు ఇంజిన్లో టెంపరేచర్ పెరగడానికి కూలింగ్ సిస్టమ్ ముందు ఆగిపోయి ఉంటుంది. ఆ టెంపరేచర్ వచ్చినాకనే కూలింగ్ సిస్టమ్ సర్క్యులేషన్కి వస్తుంది. అది డిజైన్లోనే ఉంటుంది. ఆ తర్వాత ఈ పర్టికులర్ కేసులో ఏమైందంటే, అన్నీ బాగున్నాయి, కూలింగ్ సిస్టమ్ బాగుంది, ఎక్కడ ప్రాబ్లం లేదు, కానీ ఎలా ఫైర్ అయింది అంటే, ఇందులో కారు నడుస్తున్నప్పుడు ఈ సిస్టమ్స్తో పాటు ఫ్యాన్ తిరగడంలో కూడా ఇంపార్టెంట్ ఉంటుంది. కారు జర్నీ సజావుగా సాగాలంటే ఇంజిన్ పర్ఫెక్ట్గా రన్ కావాలి. అది కావాలంటే కూలింగ్ సిస్టమ్ పర్ఫెక్ట్గా ఉండాలి. ఈ కూలింగ్ సిస్టంలో ఓవర్ హీటింగ్ కాకుండా కొన్ని ఆప్షన్స్ పనిచేస్తూ ఉంటాయి. అవి ఏంటంటే, ఇంజిన్ కూలెంట్ 80 degrees నుంచి 100 degrees మధ్యలో ఉండేటట్టు ఉండాలి. అది అలా ఉండాలంటే మీకు ఏ విధమైన అబ్స్ట్రక్షన్ లేకుండా కూలింగ్ సిస్టమ్ నడుస్తూ ఉండాలి. నెంబర్ 2, ఫ్యాన్ కూడా పర్ఫెక్ట్గా స్పీడ్గా నడుస్తుండాలి. ఆ ఫ్యాన్లో కూడా 3 స్పీడ్లు ఉంటాయి: లో స్పీడు, హై స్పీడు, మీడియం స్పీడు. అవి పర్ఫెక్ట్గా స్పీడ్ నడుస్తున్నప్పుడే కూలింగ్ సిస్టమ్ కూడా మంచిగా ఉంటుంది. అయితే ఈ కేసులో ఏమైందంటే, నిలబడి కారు ఇంజిన్ రన్ చేసి ఏసీ ఉండటం వల్ల అతను పాపం అలసిపోయి ఉన్నట్టుంది, పడుకుని ఉండటం వల్ల అది ఎన్ని అవర్స్ పడుకున్నాడో అనేది మనకు తెలియదు. ఇలా లాంగ్ పీరియడ్ ఇంజిన్ నడుస్తుండటం వల్ల ఒక అంశం పనిచేయట్లేదు. ఈ కూలింగ్ సిస్టంలో ఒక అంశం ఏంటంటే, కారు ఫ్రంట్ డైరెక్షన్లో నడుస్తున్నప్పుడు ఏ స్పీడ్ అయినా ఫ్రంట్ నుంచి విండ్ డైరెక్షన్ ఆ రేడియేటర్కి టచ్ అవుతూ ఉంటుంది. ఆ విండ్ ఫోర్స్ వల్ల కారు స్పీడ్గా ముందు పోవటం వల్ల ఫ్రంట్ నుంచి వచ్చే ఎయిర్ టచ్ అవుతుండటం వల్ల ఎయిర్ కూలింగ్ అనేది జరుగుతుంది. కూలింగ్ని పర్ఫెక్ట్గా ఎక్కువ ఎఫిషియన్సీతో కూలింగ్ అవుతుంది. 50 km 60 ఏదో స్పీడ్లో పోతున్నప్పుడు మీకు ఫ్రంట్ నుంచి విండ్ స్పీడ్ డైరెక్షన్లో ఈడ రేడియేటర్ ఉంటుంది. ఈ ఫ్రంట్ విండ్ డైరెక్షన్ వల్ల ఎయిర్ కూలింగ్ అనేది జరుగుతుంది. లోపల ఉన్న రేడియేటర్ని బయట వచ్చే ఎయిర్ బాగా కూలింగ్ చేస్తుంది. అలా కూలింగ్ చేయడం వల్ల మీ కూలెంట్ త్వరగా కూల్ అవుతుంది. కానీ ఆ నిలబడి ఉన్న కార్లో ఫ్రంట్ నుంచి ఎయిర్ కూలింగ్ సిస్టమ్ పనిచేయకుండా విండ్ డైరెక్షన్ లేదు కాబట్టి ఆ మామూలు ఫ్యాన్తో జరిగే కూలింగ్ కొంతవరకే హెల్ప్ అవుతుంది. ఈ రెండో అంశం మిస్ కావటం వల్ల, ఫ్రంట్ విండ్ డైరెక్షన్ ఎయిర్ కూలింగ్ మిస్ కావటం వల్ల హీటింగ్ అనేది జరుగుతుంది. అది నిలబడి ఉన్న కారుకి కొంతవరకే పర్మిజబుల్. లాంగ్ పీరియడ్ మాత్రం మీరు అలా చేయకూడదు.
ఈ ఫ్రంట్ నుంచి వచ్చే డైరెక్షన్ అనేది ఎయిర్ అనేది ఇంపార్టెంట్. అందుకే ఈ గ్రిల్ ఓపెనింగ్స్ ఇచ్చాడు, ఇదంతా ఓపెనింగ్స్ ఇచ్చాడు. ఇందులో నుంచి ఎయిర్ లోపలికి పోయి రేడియేటర్ని కూల్ చేస్తుంది. అందుకే ఈ గ్రిల్ని కూడా మీరు ఎప్పుడు క్లోజ్ చేయటం, పేపర్ వేయటం కానీ, క్లాత్ వేయటం కానీ, ఈ ముందు ఫ్లెక్సీలు కట్టడం కానీ చేయకూడదు. ఆ ఫ్లెక్సీలు కట్టడం వల్ల ఫ్రంట్ విండ్ డైరెక్షన్ వచ్చే ఎయిర్ని లోపలికి పోనకుండా ఫ్లెక్సీ ఆఫ్ చేస్తుంది. అప్పుడు కూడా కూలింగ్ అనేది ఎఫెక్ట్ అవుతుంది. అలా దీన్ని ఎప్పుడు డిస్టర్బ్ చేయకుండా ఇలా ఓపెన్గానే ఉండాలి. ఈ హోల్స్ నుంచి మీకు ఎయిర్ లోపలికి ఎంటర్ కావాలి. రేడియేటర్ కూలింగ్ సిస్టమ్ పనిచేస్తున్నా అది సరిపోలేదు. అది సరిపోలేకపోవడం వల్ల ఓవర్ హీటింగ్కి వచ్చేసింది. ఓవర్ హీటింగ్ వచ్చి ఒకవేళ పగటిలో అయితే అతను చూస్తూ ఉండదు, అరే స్మోక్ వస్తుంది ఏదో ఓవర్ హీటింగ్ అవుతుందని ఇంజిన్ ఆఫ్ చేయొచ్చు. కానీ రాత్రి పూట పడుకుని ఉండటం వల్ల అతను కూడా మెలకు రాలేదు. అది స్మోక్ రావటం, ఓవర్ హీటింగ్ కావటం, ఆ తర్వాత ఫైర్ కావటం, ఆ ఫైరు అంటుకొని పెద్దగా కావటం, కారు మొత్తం తగలబెట్టిన దాకా ఆయనకి మెలకు రాలేదు. ఒకవేళ మెలకు వచ్చినా కూడా ఆ వైరింగ్ సిస్టమ్ డోర్ ఓపెన్ కాలేదో ఏమో, మొత్తానికి అతను కూడా కారు లోపలనే చనిపోవడం జరిగింది. ఇందులో నేను ఇచ్చే సలహా ఏంటంటే, సజెషన్, మీరు ఎప్పుడైనా సరే ఏదైనా పరిస్థితిలో ఒక 10 నిమిషాలు 15 నిమిషాల వరకు మీరు నిలబడి ఉన్న కారులో ఇంజిన్ ఆన్ చేసి ఏసీ ఆన్ చేసి, పిల్లలు ఫ్యామిలీ ఉంటుంది కాబట్టి అంతవరకు సజెస్టబుల్, పర్వాలేదు. కానీ లాంగ్ పీరియడ్ ఒక 2 గంటలు 3 గంటలు 4 గంటలు ఉన్న చోటనే పార్కింగ్లో ఇంజిన్ ఆన్ చేసి ఏసీ వేసుకొని ఉంచడం ప్రమాదకరం. ఎందుకంటే ఆ నిలబడ్డప్పుడు కూలింగ్ సిస్టమ్ పర్ఫెక్ట్గా 100% పనిచేయదు. అందువల్ల ఓవర్ హీటింగ్ అవుతుంది. ఓవర్ హీటింగ్ అయినప్పుడు సమస్య ఏదన్నా ఇటువంటిది జరగవచ్చు. మీరు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని ఈ ప్రమాదం రాకుండా అవాయిడ్ చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.